రైట్, సంగారెడ్డి సెంట్రల్ జైలుకి కేటీఆర్ వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ 11 గంటలకి లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతులతో కేటీఆర్ మాట్లాడబోతున్నారు. స్వయంగా సెంట్రల్ జైలుకి వెళ్లి అక్కడున్న బాధితులతో ఆయన మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు. కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆ క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే వికారాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేశారు పట్నం. అలాగే ప్రస్తుతం నరేందర్ రెడ్డి చెర్లపల్లి జైల్లో ఉన్నారు. రైట్, ఇవాళ సంగారెడ్డి సెంట్రల్ జైలుకి వెళ్లనున్నారు కేటీఆర్. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతులతో కేటీఆర్ ములాఖత్తు తీసుకున్నారు. ముఖ్యంగా రైతులతో మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి ఒకవైపు క్వాష్ పిటిషన్ వేశారు. పట్నం పిటిషన్ మీద మరి ఇవాళ విచారించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తంగా అయితే కొడంగల్ నియోజకవర్గం ఒక భయం గుప్పిట్లో. లగచర్ల గాని లేదంటే రోటిబండ గాని పులిచెర్ల గ్రామాలు ఇవన్నీ కూడా ఒక భయం గుప్పిట్లో ఉన్నాయి. రాత్రి గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు పోలీసులు. దాడిలో పాల్గొన్న ఇంకొంతమందిని కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరికొందరు నిందితులను కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడే చాలా మంది ఆ దాడికి పాల్పడిన వాళ్ళు చాలా మంది బంధువుల ఇళ్లకు కూడా పారిపోయినట్టుగా తెలుస్తోంది అక్కడున్న కొంతమంది రైతులు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఒక రకంగా తండావాసులు ఉన్నారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకపోవడంతో నిర్మానుష్యంగా తండాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కలెక్టర్ మీద మరి ఎవరు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసిన రైతులు ఇప్పుడు భయం గుప్పెట్లో బతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీరితో చేయించిన వాళ్ళు ఎవరు అని బయటికి రావాల్సిన అవసరం కూడా చాలా స్పష్టంగా ఉంది. రైట్, దీనికి సంబంధించి సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి ఆసిఫ్ ఉన్నారు లైవ్ లో, ఫోన్ లైన్ లో. ఆసిఫ్, ఏంటి మొత్తానికి సంగారెడ్డికి మరి కాసేపట్లో సంగారెడ్డి సెంట్రల్ జైలుకి కేటీఆర్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎంతమంది రైతులు అక్కడ ఉన్నారు? ములాఖత్తుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు తీసుకున్నారు? ఎంతసేపు ఉండబోతున్నారు అక్కడ కేటీఆర్? మేడం, మొత్తానికి చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని కంది సెంట్రల్ జైలుకు కేటీఆర్ 11 గంటల వరకు చేరుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ కొడంగల్ నియోజకవర్గం ఏదైతే లగచర్ల గ్రామంలో జరిగిన ఏదైతే కలెక్టర్ పై దాడికి సంబంధించిన మొత్తానికి ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుండవచ్చు. మొత్తం మీద చూసినట్లయితే ఏదైతే లగచర్ల గ్రామానికి సంబంధించిన దాదాపు అక్కడ ఫార్మాసిటీకి సంబంధించిన ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు అక్కడ అధికారులపై దాడి చేసిన నేపథ్యంలోని అక్కడ ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోని దాదాపు అక్కడ 55 మందికి ఇప్పటికీ అరెస్ట్ చేసినట్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా తెలపడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ అరెస్ట్ చేసిన నేపథ్యంలోని కొంతమందికి సెంట్రల్ జైలు, దాంతో పాటు పరిగి జైలుకు కొంతమందికి పరిమితికి ఎక్కువ అవడంతో నిన్న రాత్రికి 16 మంది రైతులను కూడా ఇక్కడ సెంట్రల్ కంది జైలుకు తరలించారు. ఇప్పటికే ఏదైతే కంది జైలుకు తరలించిన నేపథ్యంలోని ఇక్కడ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే కేటీఆర్ కూడా కంది జైలు చేరుకొని ఇక్కడ ఏదైతే రైతులు 16 మంది రైతులు ఉన్నారో వాళ్లకు ములాఖాత్ కూడా చేయనున్నారు. 11 గంటల సమయం వరకు ఇప్పటికే చేరుకున్నట్టు ఇప్పటికే టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ఘటన చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇక్కడ ఈ ఇరు వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే కేటీఆర్ పేరు కూడా ఇప్పటికే ఛార్జ్ షీట్ లో ఉండటం నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ కూడా ఇక్కడ ములాఖాత్ రావడంతో ఇప్పుడు ఇక్కడ ఉత్కంఠ వాతావరణం కూడా కొనసాగుతుంది. రైట్, అయితే అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా కేటీఆర్ అరెస్ట్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అని పదే వార్తలు వస్తున్న నేపథ్యంలో పర్టికులర్ గా అంటే మెదక్లో కానివ్వండి, సంగారెడ్డిలో కానివ్వండి, లేదంటే ఇప్పుడు తాను వస్తున్న రూట్ కానివ్వండి, అంటే అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులు వీరంతా ఏ విధంగా చూస్తున్నారు? ఒకవైపు బీఆర్ఎస్ఏ వెనుకుండి నడిపించింది, అలాగే పట్నం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన
కేటీఆర్ తో కూడా ఫోన్ లో మాట్లాడారని పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరి కేటీఆర్ ని కూడా ఏ క్షణమైనా అంటే ఈ ఇన్సిడెంట్ కాకపోయినా మరో ఇన్సిడెంట్ లో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతున్న నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని సంగారెడ్డి నాయకులు గాని వీరంతా ఏమంటున్నారు? ఈ ఇష్యూ అంతా ఇలా జరగడానికి మళ్ళీ జరిగిన తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు రైతులతో పర్టికులర్ గా మాట్లాడడానికి ములాఖత్ కోసం తీసుకోవడం కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏమంటున్నారు లోకల్ నాయకులు? మొత్తానికి ఈ లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించిన ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీఆర్ఎస్ పై మండిపడుతుంది. ఈ నేపథ్యంలోని లగచర్ల గ్రామంలోని రైతులతో రెచ్చగొట్టి కలెక్టర్ పై గానీ అక్కడ అధికారులపై దాడి చేసిన నేపథ్యంలోని ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే దాదాపు అక్కడ గ్రామంలోని ఏదైతే లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం ఏర్పాటు చేసిన నేపథ్యంలోని అక్కడ సర్వే చేసి గ్రామస్తులతో వాళ్ళ అభిప్రాయాలను సేకరణ నేపథ్యంలో దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో అభిప్రాయ సేకరణ ఉంటే ఇక్కడ గ్రామంలో తీసుకెళ్లింది టీఆర్ఎస్ వర్గాలే. టీఆర్ఎస్ నాయకుడు తీసుకెళ్లి ఖచ్చితంగా అక్కడ దాడి చేసిన నేపథ్యంలో దాడి చేయించారు, కలెక్టర్ పై దాడి చేయించారు. దాడి చేసిన నేపథ్యంలోని అక్కడ ఏదైతే ఆ కార్యకర్త ఉన్నాడో కార్యకర్త ఎక్కువ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డితో మాట్లాడిన నేపథ్యంలోని అక్కడ కేటీఆర్ కూడా ఈ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఇప్పటికి ఖచ్చితంగా ఏదైతే రైతు ఉన్నాడో రైతు కూడా భూమి కోల్పోతున్న నేపథ్యంలోని అక్కడ అధికారులపై ఆయనకు ప్రజా సేకరణ సంబంధించిన ఆయన దాడి చేయించలేడు. ఏదైతే రైతు ఉన్నాడో రైతు కూడా మా పార్టీకి చెందిన వాడే అని ఇప్పటికే తెలపడం జరిగింది. దాంతో ఇప్పటికే ఏదైతే ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని ఇప్పటికే అధికార పార్టీ చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. అరెస్టుకు నేను సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే పలుసార్లు కూడా మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు లగచర్ల గ్రామం సంబంధించిన ఏదైతే రైతులను 16 మందిని సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలుకు తరలించడం నేపథ్యంలో ములాఖాత్కు రావడంతో ఇక్కడ హైదరాబాద్ బంజారాహిల్స్ నుంచి ఇప్పటికే బయలుదేరి నేరుగా 11 గంటలకు ఇక్కడ సమయంలో కందికి చేరుకుంటారని ఇప్పటికే టీఆర్ఎస్ వర్గాలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఈ అరెస్టు అలా కేటీఆర్ పై టార్గెట్ చేసిన నేపథ్యంలోని కేటీఆర్ ను ఎక్కడైనా అరెస్ట్ చేయవచ్చు అని ఇప్పటికే టీఆర్ఎస్ వర్గాలు కూడా తెలపడం జరిగింది. దాంతో పాటు ఇప్పటికే ఉద్రిక్తత వాతావరణం కూడా కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్. థ్యాంక్ యూ ఆసిఫ్, థ్యాంక్ యూ. అప్డేట్స్ కోసం మళ్ళీ మీతో కాంటాక్ట్ లో ఉంటాం. ఒకసారి మహబూబ్ నగర్ కి వెళ్దాం. అక్కడ నుంచి మా ప్రతినిధి గురుప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అక్కడ కొడంగల్ నియోజకవర్గం అలాగే కొన్ని గ్రామాలు దాదాపుగా ఒక భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళడం, సైలెంట్ గా అయిపోవడం, ఎవరు కూడా గ్రామస్తులు బయటికి రాకుండా ఉన్న పరిస్థితి, ఒక రకమైన స్తబ్దు వాతావరణం కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. గురుప్రసాద్ మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు అక్కడ నుంచి. గురుప్రసాద్, ఏంటి పరిస్థితి? మరి ఆ రోజు గ్రామస్తులు అంత విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి గల కారణం ఏంటి? ఒక కలెక్టర్ మీదే దాడి చేసిన పరిస్థితి, మరి ఈ రోజు ఇంత సైలెంట్ అయిపోవడానికి గల కారణం ఏంటి? మార్నింగ్ లక్ష్మి, ఏదైతే ఈ లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 16 మందిని ఇప్పటికే రిమాండ్ తరలించారు. మొన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా రిమాండ్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు నిన్న రాత్రి పూర్తిస్థాయిలో మాత్రం మన లగచర్ల, పోలేపల్లి, అలాగే హాకింపేటు, రోటిబండ తాండా, పులిచెల తాండా ఈ 5 గ్రామాలకు సంబంధించిన దాంట్లో రాత్రి మొత్తం కూడా వాళ్ళంతా కూడా అనుమానితులు ఎవరు వాళ్ళంతా కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. వారు కూడా ఈ యొక్క ఘటనలో ఇన్వాల్వ్ అయ్యారన్న కోణంలో మాత్రం ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న డిఐజీ ఎవరైతే మహేష్ భగత్ కూడా ఒక రివ్యూ నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు కూడా వికారాబాద్ జిల్లా కేంద్రంలో రివ్యూ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. దాని గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులపై ఇలాంటి దాడులు చేయడంపై కూడా పురుషుల మాత్రం సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది మొన్న ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 55 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో పూర్తిస్థాయి ఒక 30-35 మందిని బయటికి వదిలిపెట్టేసి మిగతా వారిని అంతా కూడా రిమాండ్ చేసిన పరిస్థితి. మరికొంతమంది కూడా ఈ ఘటనలో పాల్గొన్నారని చెప్పేసి పోలీసులకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఈ లగచర్ల చుట్టే ఈ యొక్క పొలిటికల్ టర్నింగ్ అయిందని చెప్పవచ్చు. కేటీఆర్ కూడా
సంగారెడ్డిలో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళని కూడా పరామర్శించడానికి వెళ్తున్నారు. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఈ ఘటనకు పాల్పడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ గా అయితే ఈ 5 గ్రామాల మధ్య పోలీసు పహారా ఉంది. రాత్రి సమయంలో వస్తున్నారు. ఎందుకంటే ఉదయం సమయంలో అందరూ కూడా ఊర్ల నుంచి బయటికి వెళ్ళడం, పొలాల దగ్గరికి వెళ్ళడం అలా ఉన్న నేపథ్యంలో ఎవరైతే దీంట్లో ఇంకా ఎవరైనా ఈ ఘటనలో పాల్గొని ఉన్నారనే కోణంలో అయితే ఎవరు కూడా అందుబాటులో ఉండలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గ్రామాల్లో ఎవరు ఉండలేని పరిస్థితి. రాత్రి సమయంలోనే ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పురుషాల మాత్రం ఇంటింటికి వెళ్ళి వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ గురుప్రసాద్, మళ్ళీ అప్డేట్స్ కోసం అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మీద మీకు మళ్ళీ కాల్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ. ఇక అసెంబ్లీలో